హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మన ఫ్లాగ్షిప్ కోర్స్ అయిన యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి అనౌన్స్మెంట్ ఒకసారి చూసేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం ఆఫర్ చేస్తున్న యూపీఎస్సీ కోర్సు, అండ్ ఇట్ ఈస్ ది ఓన్లీ కోర్స్ ఇన్ ఇండియా విచ్ ఆఫర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్న ఒకే ఒక కోర్స్ ఇండియా మొత్తంలో, అండ్ ఇట్ స్టార్ట్స్ ఎట్ జస్ట్ 40,000 రూపీస్. 40,000 రూపాయలకే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నాను, అందులో మీరు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ది కాంటాక్ట్ నెంబర్. అయితే మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏ రకంగా బెటర్ అంటే, ఫస్ట్ థింగ్, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్, ఆల్ 3 phases ఆఫ్ ద ఎగ్జామ్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో భాగంగా ప్రతిరోజు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. యూ విల్ ట్రై ఆన్సరింగ్ ఇట్, అండ్ ద ఫ్యాకల్టీ కరెక్ట్స్ ఇట్ అండ్ గివ్స్ యూ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్. అండ్ ఎవ్రీ ఫ్రైడే, వారానికి ఒక రోజు ఆన్సర్ రైటింగ్ సెషన్ జరుగుతుంది. మేడం మీకు ఒక శాంపుల్ క్వశ్చన్ ఇచ్చి లైవ్లో మీతో ఆన్సర్ రాయిస్తారు, అండ్ చివరిగా ఐడియల్గా ఎలా ఆన్సర్ చేయాలని కూడా మేడం చెప్తారు. ఇది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది డే 1 నుంచి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లాగా మనకు జరుగుతుంది. అండ్ మాక్ టెస్ట్ ఎవ్రీ సండే, అప్పటికైన సిలబస్ పైన మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే ఆ వారంలో అయిన క్లాసెస్ పైన డౌట్ క్లియరెన్స్ సెషన్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. అండ్ ఈ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ కూడా మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్స్ ఎ గ్రూప్ మెంటర్షిప్. పీపుల్ కెన్, ఒక స్లాట్ ఇస్తాం, ఆ స్లాట్లో మీరు వచ్చి అడగొచ్చు, క్లియర్ చేసుకోవచ్చు డౌట్స్ అన్ని, ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలుసుకోవచ్చు, సబ్జెక్ట్ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అన్ని క్లాసెస్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. మీకు ఉంటాయి. లైవ్ క్లాస్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. క్లాసెస్ అన్ని బైలింగ్వల్ మోడ్లో జరుగుతాయి. తెలుగు మీడియం వాళ్ళు, తెలుగు కొంచెం ఇంగ్లీష్ కొంచెం వీక్గా ఉండి ఇంగ్లీష్ మీడియంలో రాసేవాళ్ళు, కానీ ఇంగ్లీష్ వీక్గా ఉండే వాళ్ళందరికీ సూట్ అవుతుంది. ప్యూర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో అందరికీ హెల్ప్ అయ్యేలాంటిది. అయితే ఇంకొక బ్యూటీ మన ఇన్స్టిట్యూట్లో దొరికేది వేరే చోట దొరకంది ఏంటంటే, మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సిజిఎల్, ఐబిపిఎస్, సిసాట్, ఈ అన్నింటికి కూడా యూ విల్ గెట్ ఫ్రీ యాక్సెస్. వేరే ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి కూడా ది కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. వాటికి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ద ఫ్లాగ్షిప్ కోర్స్. అయితే నేను 40,000కే స్టార్ట్ అవుతుందని చెప్పాను. సో మీకు 4 ఆప్షన్స్లో మీరు ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ ఓన్లీ రికార్డెడ్ తీసుకుంటాము. యూ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ అవర్ వాట్సాప్ గ్రూప్. లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడానికి ఉండదు. యాప్లో రికార్డెడ్ వీడియోస్ మాత్రమే చూస్తాము అనుకుంటే అప్ ఫ్రంట్, యూ స్టాండ్స్ ఫర్ అప్ ఫ్రంట్, ఒకేసారి ఫుల్ పేమెంట్ చేసేస్తే 40,000 రూపీస్కే మీరు జాయిన్ అయిపోవచ్చు, రైట్? అండ్ రికార్డెడ్లో విత్ ఇన్స్టాల్మెంట్స్ కావాలి, ఒకేసారి పే చేయలేము అనుకుంటే 50 అవుతుంది. మంత్కి 5,000 చొప్పున పే చేసుకోవాలి. మాకు రికార్డెడే కాదు, లైవ్ కూడా కావాలి. లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ అప్ ఫ్రంట్ పేమెంట్, ఒకేసారి పే చేస్తానంటే 50,000. లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ 60,000. ఇలా 4 ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరు దేనికి సూట్ అయితే, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే యూ కెన్ టేక్ దట్ ఆప్షన్ అండ్ కమ్ అండ్ జాయిన్ దిస్ కోర్స్. అండ్ దిస్ ఈజ్ ద నెంబర్ 7893899553. ప్రత్యూష మేడం కాల్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. అండ్ యూ కెన్ కమ్ అండ్ ఇమీడియట్లీ జాయిన్. లాస్ట్ ఇయర్ కవర్ చేసిన ఎంటైర్ సిలబస్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. మీరు ఇంకొంచెం ఫాస్ట్గా చదివేస్తాము అనుకున్నా సరే, లాస్ట్ ఇయర్ నేను కవర్ చేసిన ఎకానమీ, పాలిటిక్స్, హిస్టరీ అన్నీ కూడా ఉన్నాయి. సో యూల్ హ్యావ్ యాక్సెస్ టు దెమ్ యాజ్ వెల్. అవి కూడా మీరు ముందే చూసేసుకొని తొందరగా 2022 ప్రిపేర్ అయిపోవాలనుకున్నా సరే, వీ విల్ నాట్ స్టాప్ యూ. ఓకే, సిలబస్ ప్రెజర్ అంటే మీ పైన ఉండదు. ఆల్రెడీ కవర్ చేసిన వాటి యాక్సెస్ కూడా మీకు ఉంటుంది. దట్స్ ఇట్. కాల్ దిస్ నెంబర్ అండ్ గెట్ the other doubts cleared. So let's begin today's editorial. సో ఇవాళ ఎడిటోరియల్ ఏం చెప్తుంది? ఎగ్జిటింగ్ ఆఫ్ఘనిస్తాన్. ఇది చాలాసార్లు ఇప్పటికే మాట్లాడాము, మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం. ఆఫ్ఘనిస్తాన్ని ఎగ్జిట్ చేయడం. ఆఫ్ఘనిస్తాన్ స్టోరీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో స్టోరీ 2001లో స్టార్ట్ అయింది. సో 2001లో ఏం జరిగింది గుర్తుందా? 9/11, సెప్టెంబర్ 11న ఏం జరిగింది? ట్విన్ టవర్స్, అమెరికాలో ట్విన్ టవర్స్ని ఒసామా బిన్ లాడెన్ ఆధ్వర్యంలో ఉన్న అల్ ఖైదా వాళ్ళు కూల్చివేయడం అనేది జరిగింది. కొన్ని ఫ్లైట్స్లో వెళ్ళి దాన్ని కూల్చివేయడం జరిగింది. అండ్ ఒసామా బిన్ లాడెన్కి తాలిబాన్ వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు. ఒసామా బిన్ లాడెన్ బిలాంగ్స్ టు అల్ ఖైదా. ఈ అల్ ఖైదా లీడర్ అయిన ఒసామా బిన్ లాడెన్కి ఎవరు ఆశ్రయం ఇచ్చారు? తాలిబన్స్ ఎక్కడ ఉంటారు? ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు. సో అమెరికా 3,000 మంది చనిపోయారు ఆ ఇన్సిడెంట్లో. అందుకని చెప్పి అమెరికా ఈ అల్ ఖైదాని అంతమొందించాలి,
టెర్రరిజంని కంప్లీట్గా అంతమొందించాలి అని చెప్పి అప్పటి జార్జ్ బుష్ హయాంలో దీనిపైన యుద్ధం ప్రకటించడం జరిగింది. అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించాయి. అమెరికాతో పాటు నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో ట్రూప్స్ కూడా వీళ్ళకి సహాయంగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడం జరిగింది. కంప్లీట్గా తాలిబాన్ని, అల్ ఖైదాని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేశారు. అన్ఫార్చునేట్లీ పూర్తిగా ఎలిమినేట్ చేయలేకపోయారు. ఇరానియర్ జరుగుతున్న కొద్దీ క్యాజువాలిటీస్ పెరుగుతూ వచ్చాయి. అమెరికన్ సోల్జర్స్ చాలా మంది చనిపోవడం, అఫ్ కోర్స్ యుద్ధం అన్నాక మన శత్రువులే కాదు మనం కూడా చనిపోవడం జరుగుతుంది. సో దీని పట్ల అమెరికాలో కొంత వ్యతిరేకత రావడం కూడా జరుగుతుంది. సో 2001లో మొదలైన వార్ ఇప్పుడు 2021కి వచ్చేసింది. అంటే 20 years పట్టింది. ఈ మధ్యలో ఒసామా బిన్ లాడెన్ అయితే చంపగలిగారు, కానీ కంప్లీట్గా తాలిబాన్ని ఎలిమినేట్ చేయలేకపోయారు. అక్కడ ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ అయితే చేయగలిగారు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక గవర్నమెంట్ ఉంది, అమెరికా సపోర్ట్ చేస్తుంది, కానీ తాలిబాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏమీ కంప్లీట్గా రిమూవల్ చేయలేకపోయారు. సో దీనికి ఒక రకమైన కారణం తాలిబాన్ కొండ ప్రాంతాలతో ఉంటుంది, గుట్టలో ఉంటుంది, గుహలు ఉంటాయి. సో పూర్తిగా మనకి ల్యాండ్ ఏరియాలో ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు ఫైట్. ఇట్లాంటి ఏరియాలో ఉన్నప్పుడు దాక్కునే వాళ్ళని ఫైట్ చేయడం అనేది కూడా కొంచెం కష్టం. అండ్ మధ్యలో ఇరాక్ వైపు కొంతమంది సైన్యాన్ని మళ్లించడం జరిగింది అమెరికా వాళ్ళు. సో మల్టిపుల్ థింగ్స్ 2001 నుంచి ఇప్పటివరకు మల్టిపుల్ థింగ్స్ జరిగాయి. 4 US ప్రెసిడెంట్లు మారారు. సో 4 గవర్నమెంట్లు వచ్చాయి. అందులో 2 రిపబ్లికన్లు, 2 డెమోక్రాట్స్. సో ఈ ప్రాసెస్ లో స్ట్రాటజీలు మారుతూ వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. చివరికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే 2020లో ఇంకా చాలు, ఇప్పటికే చాలా మంది అమెరికన్స్ ప్రాణాలు కోల్పోయి $2 trillion యొక్క ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు అయింది. చాలా మనీ కూడా వాళ్ళకి ఖర్చు అయింది. ఇన్ని జరిగాయి. సో ఇంకా మనీ వేస్ట్ చేయడం వేస్ట్, ప్రాణాలు పోవడం వేస్ట్ అని చెప్పి అమెరికా 1 May 2021 కల్లా పుల్ అవుట్ అవుతుంది, ట్రూప్స్ అన్నిటిని కూడా పుల్ అవుట్ చేసేస్తాము అని చెప్పి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పారు. ఈ లోపు ఒక శాంతి నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడ ఒక తాలిబాన్లు కూడా ఇన్వాల్వ్ చేస్తూ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఉంటూ తాలిబాన్ నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కానీ, ఒక పీస్ ప్రాసెస్ సెటిల్ చేసి అమెరికా పుల్ అవుట్ అయిందనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయింది కదా అని చెప్పి తాలిబాన్లు మళ్ళీ అల్ ఖైదాని తీసుకొచ్చి, ISIS తీసుకొచ్చి వేరే ఇస్లామిక్ టెర్రరిజం గ్రూప్స్ అన్నిటికీ ఆశ్రయం ఇవ్వడం మొదలు పెట్టారు అనుకోండి, అమెరికా ఎన్నాళ్ళు చేసిన పని, కష్టం, సాక్రిఫైస్ అంతా కూడా వృధా అయిపోతుంది. ఇప్పుడు అది పరిస్థితి. ఎగ్జిటింగ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పారు. ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన డెసిషన్. అయితే ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్స్ లో ఓడిపోయి జో బైడెన్ వచ్చారు. ఇప్పుడు బైడెన్ వచ్చాక ట్రంప్ తీసుకున్న డెసిషన్ ని రిమూవ్ చేస్తారు, డిఫై చేస్తారు, ఆపోజిట్ గా వెళ్తారేమని చెప్పి కొంతమంది అనుకున్నారు. కానీ బైడెన్ కూడా ట్రంప్ డెసిషన్ ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాకపోతే డేట్ ని కాస్త 11th September కి మార్చారు. 11th September ఏంటి? 20th anniversary ఆఫ్ 2001 అటాక్స్. 20 సంవత్సరాలు అవుతుంది. సో 11th September నాడు మన ట్రూప్స్ ని పుల్ అవుట్ చేస్తాము, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వార్ అనేది అఫీషియల్ గా ఎండ్ అవుతుంది అంటే 20 సంవత్సరాల వార్ ఇది. మరి అమెరికా గెలిచిందా ఈ వార్లో? గెలవలేదు, ఎందుకంటే తాలిబాన్లు ఇంకా అక్కడ బలంగానే ఉన్నారు. సో అమెరికా గెలవలేదు, ఒక రకంగా ఓడిపోయిందనే చెప్పాలి. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి అని విశ్లేషిస్తూ ఈ వ్యాసం అనేది ఉంది, ఎడిటోరియల్ అనేది ఉంది. ద US పుల్ అవుట్ వితౌట్ ఎనీ సెటిల్మెంట్ లీవ్స్ ద తాలిబాన్ స్ట్రాంగర్. అంతే కదా, పుల్ అవుట్ అంటే అర్థం ఏంటి? ఉపసంహరించుకోవడం. వాళ్ళకున్న బలగాలని అక్కడి నుంచి పుల్ అవుట్ చేయడం అంటే ఉపసంహరించుకోవడం, మళ్ళీ వాళ్ళు అమెరికాకి పంపించేయడం, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెనక్కి పంపించేయడం. అండ్ వితౌట్ ఎనీ సెటిల్మెంట్, ఏ సెటిల్మెంట్ జరగదు. నెక్స్ట్ ఏంటి, మేము వెళ్ళిపోతాము, సో మీరు ఏం చేస్తారు, వాళ్ళ నుంచి ఏమైనా సాలిడ్గా ఏమైనా ప్రామిస్ తీసుకున్నారా, ప్రాసెస్ సెటిల్ చేసేసారంటే చేయలేదు. ఇలా చేయకుండా వెళ్ళిపోవడం అనేది ఇట్ లీవ్స్ ద తాలిబాన్ స్ట్రాంగర్. సో తాలిబాన్కి బలం పెరిగిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లోని గవర్నమెంట్కి అమెరికా ఉంది అనే ధైర్యం వల్ల వాళ్ళు స్ట్రాంగ్గా ఉండగలిగారు. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయేసరికి ఏమవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్, డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ వీక్ అయిపోతుంది. తాలిబాన్కి ఉన్న బలంతో వీళ్ళని టేక్ ఓవర్ చేసేయచ్చు. సో వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు. By announcing that all US troops would be pulled out of Afghanistan by September 11, President Joe Biden has effectively upheld the spirit of the Trump-Taliban deal rather than defying it. అర్థమైందా? upheld అంటే సపోర్ట్ అని అర్థం. సో జో బైడెన్ ఏం చేశారు, పుల్అవుట్ అయిపోతారు, September 11th కల్లా మొత్తం పుల్అవుట్ అయిపోతారని చెప్పి అనౌన్స్ చేశారు. మరి ట్రంప్ చెప్పింది అదే, 1st May పుల్అవుట్ అవుతారని, ఈయన కొంచెం లేట్ చేశారు అంతే. సో డిఫరెన్స్ ఏం లేదు, కొన్ని నెలలు డిలే అయింది తప్పితే డెసిషన్ అనేది సేమ్. సో కాబట్టి ట్రంప్ తాలిబాన్ డీల్లో ఏదైతే
డిసైడ్ అయ్యారో వెళ్ళిపోతామని, దానిని అప్హెల్డ్ చేశారు. అప్హెల్డ్ చేశారంటే సపోర్ట్ చేసినట్టే, రైట్? రాదర్ దాన్ డిఫైయింగ్ ఇట్. డిఫై అంటే విభేదించడం, డిఫై అంటే రిఫ్యూజ్ టు ఒబే, అంటే ఇంతకు ముందు డీల్ని ఒబే చేయము అని చెప్పి డిఫై చేయకుండా దాన్ని అప్హోల్డ్ చేశారు, సపోర్ట్ చేసినట్టే మనం అర్థం చేసుకోవాలి, రైట్? In the agreement between the Trump administration and the insurgents in February 2020, US troops were scheduled to pull back by May 1st in return for the Taliban's assurance that they would not let terrorist groups such as Al-Qaeda and the Islamic State operate on Afghanistan soil. So 2020 ఫిబ్రవరిలో ఒక డీల్ జరిగింది. ఎవరికి? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి ఇన్సర్జెంట్స్ అంటే ఎవరు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటం, వైలెంట్ గా పోరాటం చేసే వాళ్ళని ఇన్సర్జెంట్స్ అంటారు. మిలిటెంట్స్ అంటారు. ఇన్సర్జెంట్ పీపుల్ హు రెబెల్ అగెన్స్ట్ ది డెమోక్రాటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళు మనం ఇన్సర్జెంట్స్ అంటాం. ఈ ఇన్సర్జెంట్స్ ఎవరు? ఇక్కడ తాలిబాన్స్. ఈ తాలిబాన్లకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి 2020 ఫిబ్రవరిలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం యుఎస్ బలగాలు వర్ షెడ్యూల్ టు పుల్ బ్యాక్ బై మే 1st కల్లా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు తాలిబాన్ ఏం చేయాలి? ఇన్ రిటర్న్ ఫర్ ద తాలిబాన్స్ అష్యూరెన్స్, తాలిబాన్ ఓన్లీ అష్యూరెన్స్ ఇచ్చింది, అభయం ఇచ్చింది. ఏమని? దట్ దే వుడ్ నాట్ లెట్ టెర్రరిస్ట్ గ్రూప్స్ సచ్ యాజ్ అల్ ఖైదా అండ్ ఇస్లామిక్ స్టేట్ ఆపరేట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ సాయిల్. అల్ ఖైదా వాళ్ళని, ఇస్లామిక్ స్టేట్ వాళ్ళని, ఈ టెర్రరిస్ట్ గ్రూపుల్ని ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ మీద అడుగు పెట్టనివ్వము అని చెప్పి తాలిబాన్ వాళ్ళు మాట ఇచ్చారు. ఈ మాట మనం నమ్మొచ్చా? కామన్ సెన్స్ ఏం చెప్తుంది మనకి? ఖచ్చితంగా నమ్మలేం. జస్ట్ నోటి మాట మీద అగ్రిమెంట్ సైన్ చేసేసారు ట్రంప్ తాలిబాన్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళని మేము రానివ్వం, మేమే ఉంటాం అని చెప్పి మాట ఇచ్చేసరికి అగ్రిమెంట్ సైన్ చేశారు. అసలు బేసికల్ గా అమెరికా హ్యాడ్ నో అదర్ ఆప్షన్. నువ్వు ఎన్నాళ్ళు ఫైట్ చేసినా వాళ్ళని ఓడించలేకపోతున్నారు, పూర్తిగా ఎలిమినేట్ చేయలేకపోతున్నారు. ఒకవైపు మనీ అయిపోతుంది, అమెరికన్ సోల్జర్స్ చనిపోతున్నారు, అమెరికన్ సోల్జర్స్ యొక్క ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి, రైట్? సో కొన్ని వేల మంది అమెరికన్ సోల్జర్స్ ఈ ఆఫ్ఘన్ వార్ లో చనిపోయారు. అక్కడ బ్యాక్ హోమ్ ఇన్ అమెరికా దేర్ ఫ్యామిలీస్ వర్, ఏంటంటే అమెరికాకి జరుగుతున్న యుద్ధం అంటే పర్లేదు, వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ వాళ్ళతో యుద్ధం చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు అనేసరికి అక్కడ కూడా అమెరికన్ సివిల్ సొసైటీలో అమెరికన్ సొసైటీలో వ్యతిరేకత, పోల్ కండక్ట్ చేసినా సరే ఆఫ్ఘనిస్తాన్ వారికి వ్యతిరేకత వస్తుంది. బరాక్ ఒబామా హయాంలోంచే ఆ వ్యతిరేకత రావడం అనేది మొదలైంది. అందుకని ఇంత మనీ వేస్ట్ అవుతుంది, జనాలు చనిపోతున్నారు, పూర్తిగా మనం సాధిస్తుంది ఏం లేదు, మనకెందుకు ఈ బాధ అని చెప్పి డెసిషన్ తీసేసుకున్నారు ఆల్రెడీ. అందుకనే తాలిబాన్ ఏం చెప్పినా సరే యాక్సెప్ట్ చేసేసి సంతకం పెట్టేశారు. తాలిబాన్స్ ని ఆల్రెడీ చాలా మంది అరెస్ట్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్. వాళ్ళందరినీ రిలీజ్ చేయమని అడిగారు, వాళ్ళు రిలీజ్ చేస్తారు కూడా. వాళ్ళు అడిగిన ప్రతిదీ చేసేసారు, కానీ ఇన్ రిటర్న్ ఏమీ తెచ్చుకోలేకపోయారు. ఒక్క నోటి మాట మాత్రమే, ఏంటది? ఐఎస్ఐఎస్ మరియు అల్ ఖైదాని ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ మీద అడుగు పెట్టనివ్వము అనే మాట ఇచ్చారంతే. మాట మీద వాళ్ళు నిలబడతారా లేదనేది దేవుడికి ఎరుక. When Mr. Biden ordered a review of the US's Afghan strategy, okay, there was speculation that he would delay the pullout at least until there was a political settlement. ఈ స్టేట్మెంట్ అర్థమేంటి చెప్పండి? బైడెన్ ఏం చేశారు? యుఎస్ యొక్క ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజీని రివ్యూ చేయమని ఆర్డర్ చేశారు. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అవుతున్నారో అది ఫాలో అవ్వాలా లేకపోతే మారాలా అని చెప్పి రివ్యూ చేయమని చెప్పడం జరిగింది, ఆర్డర్ చేశారు. అప్పుడు ఏమనుకున్నారు? దెర్ వాజ్ స్పెక్యులేషన్ అంటే ఊహాగానం. స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలు అంటారు చూడండి, అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్ బట్ పీపుల్ ఆర్ థింకింగ్ ఇలా అవ్వచ్చు, ఇదవుతుందేమో అదవుతుందేమో అనుకుంటాం. ఏమనుకుంటాం మనం? ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసారు అనుకోండి, దెన్ దెర్ విల్ బి స్పెక్యులేషన్ దట్ టీడీపీ మైట్ ఆర్ జనసేన మైట్ జాయిన్ హ్యాండ్స్ విత్ టీడీపీ, జనసేన టీడీపీతో హ్యాండ్స్ కలుపుతుందేమో అని చెప్పి స్పెక్యులేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే పెద్ద లీడర్స్ ఇద్దరు కలిసారు, ఊహాగానం అంటాం తెలుగులో. సో దెర్ వాజ్ స్పెక్యులేషన్ దట్ హీ వుడ్ డిలే ద పుల్అవుట్, అంటే అమెరికన్ ట్రూప్స్ ని పుల్ అవుట్ చేయడం, ఉపసంహరించడం, అక్కడ నుంచి బలగాలను రిమూవ్ చేయడం అనేది డిలే చేస్తారు. అట్లీస్ట్ అంటిల్ దేర్ వాజ్ పొలిటికల్ సెటిల్మెంట్, పొలిటికల్ కి ఒక సెటిల్మెంట్ వచ్చేంత వరకు. అంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి తాలిబాన్ని కూర్చోబెట్టి మాట్లాడించి ఒక సెటిల్మెంట్ చేసి తర్వాత పుల్ అవుట్ చేస్తారు తప్పితే ముందే చెయ్యరు అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది, ఒక ఊహాగానం అయితే నడిచిన స్పెక్యులేషన్ ఉంటుంది. కానీ ఎటువంటి పొలిటికల్ సెటిల్మెంట్ లేకుండానే పుల్అవుట్ చేసేద్దామని డెసిషన్ తీసేసుకున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి తాలిబాన్ కి మధ్యలో అమెరికా మధ్యవర్తిత్వం నిర్వహించి అందులో ఇండియా, చైనా, పాకిస్తాన్, రష్యా లాంటి కంట్రీలు కూడా ఇన్వాల్వ్ చేసి ఒక సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 24th ఇన్వైట్ చేశారు తాలిబాన్ని, కానీ తాలిబాన్ వాళ్ళేమో ఆ డిస్కషన్కి రానని చెప్పేశారు. సో అంటే పొలిటికల్ సెటిల్మెంట్ రాలేదు, ఇంకా డేట్ కూడా రాలేదు, కూర్చొని మాట్లాడి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా చూడలేదు, ఏమీ లేకుండానే మేము వెళ్ళిపోతాము అని చెప్పి డిసైడ్ చేశారు. అమెరికా అంత క్లియర్ గా చెప్పేశాక తాలిబాన్కి కొమ్ములు వస్తాయరా, ఎలాగో అమెరికా కూడా వెళ్ళిపోతాడు, వాళ్ళు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఇట్ మేక్స్ తాలిబాన్ స్ట్రాంగర్ అనేది ఇక్కడ ఉద్దేశం.
బట్ హీ చోజ్ అన్ ఆర్డర్లీ పుల్ అవుట్, రైట్? రిమైనింగ్ అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది, 2,500 మంది మిగిలారు. వాళ్ళందరినీ కూడా విల్ స్టార్ట్ లీవింగ్ ఆఫ్ఘనిస్తాన్ ఆన్ May 1st విత్ ఫుల్ విత్డ్రావల్ బై September 11. May 1st స్టార్ట్ అవుతుంది ట్రంప్ చెప్పినట్టు, కానీ September 11th కి కంప్లీట్ గా అందరూ వెళ్ళిపోతారు. ఆర్డర్లీ, ఒక ఆర్డర్ లో పుల్ అవుట్ అవుతారు, ఒకేసారి కాకుండా వెళ్ళిపోతారు అని చెప్పి ఆయన డెసిషన్ తీసుకున్నారు. బిసైడ్స్ అంటే in addition to, besides the US troops తో అదనంగా the troops of coalition troops, thousands of coalition troops under the NATO's command are also expected to pull back along with the Americans. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో ఉన్న మెంబర్ కంట్రీస్ యొక్క ట్రూప్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ నాటో కమాండ్ కింద ఉన్న ఈ కోalition ట్రూప్స్, నాటో ఎప్పుడు వచ్చింది, దాంట్లో ఉన్న మెంబర్ కంట్రీస్ పేర్లు ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి, రైట్? సో ద థౌజండ్స్ ఆఫ్ కోalition ట్రూప్స్ వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు పుల్ బ్యాక్ అలాంగ్ విత్ అమెరికన్స్ తో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అమెరికాకి సపోర్ట్ గా వాళ్ళు వచ్చారు, అమెరికా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మిస్టర్ బైడెన్స్ పుష్ టు రివైవ్ ద పీస్ టాక్స్ అంటే శాంతి చర్చలు, రివైవ్ అంటే టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. శాంతి చర్చలకి మళ్ళీ లైఫ్ ఇవ్వాలి అంటే శాంతి చర్చలు మళ్ళీ జరిగేలా చెయ్యాలి అని మిస్టర్ బైడెన్ చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో, ఎవరెవరి మధ్యలో, బిట్వీన్ ది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అండ్ ద తాలిబాన్ హ్యాస్ హిట్ ఎ రోడ్ బ్లాక్. వాళ్ళిద్దరి మధ్య శాంతి చర్చలు జరిగేలా చేయడానికి బైడెన్ చేస్తున్న ప్రయత్నాలకి ఒక రోడ్ బ్లాక్, ఒక అడ్డంకి వచ్చేసింది. అడ్డంకి వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది చూడండి. ఏ యుఎస్ ఇనిషియేటెడ్ UN-led regional peace conference is scheduled to take place in Ankara, Turkey on April 24th. మీకు చెప్పాను ఇందాక, April 24th అమెరికా ద్వారా ఇనిషియేట్ చేయబడ్డ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ద్వారా ఆధ్వర్యంలో ఒక రీజనల్ పీస్ కాన్ఫరెన్స్, ఈ ప్రాంతానికి చెందిన ఒక శాంతి కాన్ఫరెన్స్ అనేది ప్లాన్ చేశారు. April 24th టర్కీలో జరగాలని. దానికి ఇండియాని, పాకిస్తాన్ని, చైనాని, రష్యాని వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ని, తాలిబాన్స్ ని అందరినీ ఇన్వైట్ చేశారు. అయితే బట్ ది తాలిబాన్ హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ దే విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. తాలిబాన్ వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇందులో పార్టిసిపేట్ చెయ్యము అని చెప్పేశారు. అండ్ హ్యావ్ థ్రెటన్ టు స్టెప్ అప్ అటాక్స్. పార్టిసిపేట్ చెయ్యము కాగా May 1st కల్లా అమెరికా May 1st విత్డ్రా అయిపోతుందని డెడ్ లైన్ ఇచ్చింది. May 1st కల్లా మీరు విత్డ్రా చేయకపోతే మీ ట్రూప్స్ ని మేము ఇంకా అటాక్స్ ఇంకా పెంచేస్తాము, ఇంకా ఎక్కువగా అటాక్స్ చేస్తామని చెప్పి భయపెడుతుంది. ఫస్ట్ శాంతి చర్చలకి రామని చెప్పేసింది, ఫస్ట్ మీరు వెళ్ళండి తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళు వెళ్ళిపోయాక ఇంకా మాట్లాడడానికి ఉండదు, అంతా తాలిబాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు రామంటున్నారు చర్చలకి, మరియు మీరు వెళ్ళకపోతే మేము ఇంకా అటాక్స్ పెంచేస్తామని చెప్పి భయపెడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ క్లియర్ వెదర్ ద పీస్ కాన్ఫరెన్స్ విల్ గో త్రూ వితౌట్ ద తాలిబాన్స్ పార్టిసిపేషన్. తాలిబాన్ వాళ్ళ పార్టిసిపేషన్ లేకుండా అసలు పీస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు జరుగుతుందా లేదా అనేది ఇట్ ఈస్ నాట్ క్లియర్. అండ్ వాట్ ఇట్ వుడ్ అచీవ్ ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ త్రూ వితౌట్ ద తాలిబాన్. ఒకవేళ తాలిబాన్స్ లేకుండా వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్న ప్రాబ్లం ఏరియాయే తాలిబాన్స్ లేకుండా మిగిలినంతా కూర్చొని ఏం సాధిస్తారు, వాట్ వుడ్ ఇట్ అచీవ్, ఏం అచీవ్ చేస్తామనేది కూడా క్లియర్ గా లేదు. ఇట్స్ ఎ పెయిన్. This leaves the already shaky Ghani government in an even more precarious situation. Precarious అంటే dangerous. మనకు ఒక పెద్ద కొండ ఎక్కిపోయాం అనుకోండి, ఒక అడుగేస్తే కింద పడిపోతాం అన్న సిచ్యువేషన్ ఏమంటాం మనం, ప్రికేరియస్ సిచ్యువేషన్. డేంజరస్, అన్స్టేబుల్, అన్సర్టెన్, ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రికేరియస్ అంటారు. ఆల్రెడీ షేకీ అంటే ఒక స్టేబుల్ గా లేకుండా అన్స్టేబుల్ గా ఉన్న ఘనీ గవర్నమెంట్, అష్రఫ్ ఘనీ ఈజ్ ద ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్. ఆ గవర్నమెంట్ ఆల్రెడీ షేకీగా ఉంది. సో అది ఇంకా ప్రికేరియస్ సిచ్యువేషన్ లోకి నెట్టేస్తుంది. ఎందుకంటే అమెరికా వెళ్ళిపోతే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఉండదు. సడన్ గా తాలిబాన్ అటాక్ చేసినా సరే ఎదుర్కొనే మిలిటరీ పవర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి ప్రెసెంట్ లేదు. ఆఫ్టర్ సెప్టెంబర్ ద గవర్నమెంట్ విల్ బి లెఫ్ట్ విత్ ఇట్ సెల్ఫ్ ఆన్ ది బ్యాటిల్ గ్రౌండ్ అగైన్స్ ది తాలిబాన్. సెప్టెంబర్ అయ్యేసరికి అమెరికన్స్ అంతా వెళ్ళిపోతారు, నాటో ట్రూప్స్ వెళ్ళిపోతారు, వాళ్ళకి ఎవ్వరు ఉండరు. దే విల్ బి లెఫ్ట్ విత్ దెమ్సెల్స్. ఇంకెవ్వరు ఉండరు, వాళ్ళకి వాళ్ళే తప్పితే ఇంకెవరు ఉండరు. ఇన్ ద బ్యాటిల్ విత్ తాలిబాన్ తో చేయబోయే యుద్ధంలో ఎవ్వరు ఉండరు. ద బ్యాటిల్ గ్రౌండ్ లో వాళ్ళు మాత్రమే ఉండిపోతారు, యుద్ధ భూమిలో. ఫర్ నౌ మిస్టర్ గనీ హ్యాస్ హెల్డ్ టుగెదర్ the powerful sections of the state and society against the Taliban, at least in the provincial capitals. Provincial అంటే మనకి స్టేట్స్ లాగా అక్కడ ప్రావిన్సెస్ ఉంటాయి. ఈ ప్రావిన్స్ అంటే అన్ని స్టేట్స్ యొక్క క్యాపిటల్స్ లో, అక్కడ ప్రావిన్సెస్ యొక్క రాజధానిలో ప్రస్తుతానికి తాలిబాన్ కి అగెనెస్ట్ గా సొసైటీని, గవర్నమెంట్ ని, పవర్ఫుల్ సెక్షన్ అందరినీ యునైట్ చేసి ఉంచగలిగారు. ప్రస్తుతానికి మీరు చూస్తే
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్స్ ఆర్ స్ట్రాంగ్ ఓన్లీ ఇన్ హింటర్లాండ్స్ అంటే సిటీస్ కి దూరంగా ఉన్న రూరల్ ఏరియాస్ లోను కొండ ప్రాంతాల్లో మాత్రమే తాలిబాన్స్ ఉన్నారు. మెయిన్ ఏరియాస్ అన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్లో, అమెరికన్ ట్రూప్స్ కంట్రోల్లోనే ఉన్నాయి. తాలిబాన్స్ యొక్క పవర్ అనేది ఇక్కడ తక్కువ ఉంది ప్రస్తుతానికి సిచ్యువేషన్ అది. కానీ ఒకవేళ అమెరికన్ ట్రూప్స్ విత్డ్రా అయిపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేం, పరిస్థితులు పూర్తిగా మారిపోవచ్చు. అదే రాశారు ఇక్కడ. బట్ వన్స్ ది అమెరికన్స్ ఆర్ గాన్, అమెరికన్స్ వెళ్ళిపోయాక ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ ద స్టేల్మేటెడ్ కాన్ఫ్లిక్ట్ కుడ్ షిఫ్ట్ డెసిసివ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది తాలిబాన్. అమెరికన్స్ వెళ్ళిపోయాక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది తాలిబాన్స్ వైపు. మీకు సింపుల్ కదా ఇది. ఇక్కడ చూడండి, ఇది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ప్లస్ అమెరికా ఒకవైపు ఉన్నాయి, తాలిబాన్స్ ఇంకోవైపు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పవర్ ఎక్కువ ఉంది తాలిబాన్స్ కంటే. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ప్లస్ అమెరికా ఉంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోతుందో సో పవర్ ఏమి వీళ్ళ వైపు షిఫ్ట్ అయిపోతుంది. తాలిబాన్స్ విల్ బి మోర్ పవర్ఫుల్ దాన్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్. అది పరిస్థితి. ఇక్కడ ఏం రాశారు చూడండి, స్టేల్మేటెడ్ కాన్ఫ్లిక్ట్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేల్మేట్? ఏ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దెర్ ఈస్ నో ప్రోగ్రెస్ పాసిబుల్. ఏ సిచ్యువేషన్ నుంచి అయితే ప్రోగ్రెస్ పాసిబుల్ కాదో, అంటే పురోగతి సాధ్యం కాదో, ముందుకు వెళ్ళే అవకాశం లేదో, ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక స్టక్ అయిపోయే సిచ్యువేషన్ మనం స్టేల్మేట్ అంటాం. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా మనకి చైనాకి మనకి బార్డర్ దగ్గర ఇష్యూస్ వచ్చాయి చూడండి. అటు వాళ్ళు మన మాట వినట్లేదు, మనం వాళ్ళ మాట వినట్లేదు, వాళ్ళు పుల్ బ్యాక్ అవ్వలేదు, మనం పుల్ బ్యాక్ అవ్వలేదు, అలా చాన్నాళ్ళు ఉండిపోయింది. సో దాన్ని ఏమంటాం మనం? స్టేల్మేట్ అని చెప్పనొచ్చు. డెడ్ లాక్, స్టేల్మేట్, లాక్ జామ్ లాంటి పదాలు వాడతారు. అంటే ముందుకి పరిష్కారం కాని సమస్యల్ని అలా అంటాం అన్నమాట. సమస్య పరిష్కారం కాకుండా, ఎటువంటి పురోగతి లేకుండా, ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న కాశ్మీర్ ఇష్యూ లాగా. కాశ్మీర్ ఇష్యూ ఎప్పుడు స్టేల్మేటే, అది ఎప్పుడు పరిష్కారం అవ్వదు. వాళ్ళు అనుకున్నది మనం ఒప్పుకో, మనం అనుకున్నది పాకిస్తాన్ ఒప్పుకోదు, అలా అనమాట. సో ఇది స్టేల్మేటెడ్ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి మధ్య కాన్ఫ్లిక్ట్ కూడా అంతే, అలాగే ఉండిపోయింది, అది పరిష్కారం కావట్లేదు. ఇదేమవుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈ కాన్ఫ్లిక్ట్ లో తాలిబాన్ వైపు వచ్చేస్తుంది. అమెరికన్స్ వెళ్ళిపోతే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ వీక్ అయిపోతుంది. సో పవర్ అంతా తాలిబాన్ వైపు షిఫ్ట్ అయిపోతుంది. ఇన్ ద రీసెంట్ పాస్ట్, వెన్ ఎవర్ తాలిబాన్ ఓవర్ ర్యాన్ సిటీస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఓవర్ రన్? ఓవర్ రన్ అంటే అర్థం ఏంటంటే ఆక్యుపై ఇన్ లార్జ్ నెంబర్స్. ఎక్కువ నెంబర్స్ లో మనం ఒక ప్లేస్ ని ఆక్యుపై చేస్తే దాన్ని ఓవర్ రన్ అంటాం. OVER, ఓవర్, RN రన్, ఒకే పదం కింద రాయాలి, విడదీసి రాయకూడదు. Whenever the Taliban overrun cities, the US air power was crucial in driving them back. అర్థమైందా మీకు? సిటీస్ లో మీకు ఇందాక చెప్పాను, హింటర్లాండ్స్ అంటే రూరల్ ఏరియాస్ మరియు కొండ ప్రాంతాలు, గుహల్లో తాలిబాన్ స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ సిటీస్ లో ఎప్పుడైనా సరే తాలిబాన్ ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తే అమెరికా యొక్క ఎయిర్ స్ట్రైక్స్ చేసేది. అమెరికా యొక్క యుద్ధ విమానాలతో ఎయిర్ స్ట్రైక్స్ చేసేసరికి తాలిబాన్లు పారిపోయేవారు అక్కడ నుంచి. ఎప్పుడు వాళ్ళు సిటీల్లో ఆక్యుపై చేసే ప్రయత్నం చేసినా సరే అమెరికన్ ఎయిర్ పవర్ వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ద కంట్రీ ఈజ్ ఆల్రెడీ విట్నెసింగ్ ఎ సిరీస్ ఆఫ్ టార్గెటెడ్ కిల్లింగ్స్. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయింది కదా, అమెరికా వెళ్ళిపోతే వాళ్ళు వెనక్కి వెళ్తారా? ఈసారి వచ్చినప్పుడు వెళ్ళరు. వాళ్ళు వెనక్కి పంపించే కెపాసిటీ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కొన్ని ట్రూప్స్ కి లేదు. ద కంట్రీ ఈజ్ ఆల్రెడీ విట్నెసింగ్ అంటే ఎక్స్పీరియన్సింగ్, ఆల్రెడీ కంట్రీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది దేన్ని? ఏ సిరీస్ ఆఫ్ టార్గెటెడ్ కిల్లింగ్స్. కొంతమందిని టార్గెట్ చేసి చంపడాన్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎవరిని? జర్నలిస్టులని, యాక్టివిస్టులని, సివిల్ సొసైటీ మెంబర్స్ని. అపోజ్ టు తాలిబాన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న, ఆర్టికల్స్ రాస్తున్న జర్నలిస్టులని, యాక్టివిస్టులని, సివిల్ సొసైటీ మెంబర్స్ అంటే NGOs, మనకి చారిటబుల్ ఆర్గనైజేషన్స్, ఇలాంటి వాటిని మనం సివిల్ సొసైటీ, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ చూడండి, పెటా అని ఉంటుంది, యానిమల్ క్రూయల్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసే ఆర్గనైజేషన్, ఎన్విరాన్మెంట్కి వ్యతిరేకంగా అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వ్యతిరేకంగా పోరాటం చేసే ఆర్గనైజేషన్స్, ఇట్లాంటి వాటిని సివిల్ సొసైటీస్ అంటారు. వీటన్నిటి ఇందులో కొంతమంది మెంబర్స్ ని టార్గెట్ చేసి తాలిబాన్ చంపేస్తున్నారు ఆల్రెడీ. అండ్ కంట్రీ ఈజ్ విట్నెసింగ్ సచ్ సిచ్యువేషన్స్. విట్నెస్ అనే పదం చూడండి, విట్నెస్ అనే పదం నౌన్ గాను వాడతారు, వెర్బ్ గాను వాడతారు. నౌన్ గా వాడితే దాని మీనింగ్ ఏంటి? సాక్షి. ఈ కోర్టులో విట్నెస్ ని ప్రవేశపెట్టండి, కేసులో విట్నెస్ ని ప్రవేశపెట్టండి అంటారు. అలాగే విట్నెస్ ని వర్బ్ గా వాడితే దాన్ని ఏమంటాం? ఎక్స్పీరియన్స్. ఐ విట్నెస్డ్ అన్ యాక్సిడెంట్ దిస్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నేను ఒక యాక్సిడెంట్ ని చూశాను, నా కళ్ళతో నేను చూశాను. ఐ హావ్ సీన్, ఆ మీనింగ్ వస్తుంది. అలాగే ఎక్స్పీరియన్స్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇఫ్ ద కంట్రీ ఈజ్ విట్నెసింగ్ ఎ సిరీస్ ఆఫ్ టార్గెటెడ్ కిల్లింగ్స్ అంటే కంట్రీ ఇన్ని చావులను చూస్తోంది, ఎక్స్పీరియన్స్ చేస్తోంది. దిస్ డస్ నాట్ మీన్ దట్ ద గవర్నమెంట్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ కొలాప్స్. అంటే దాని అర్థం గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుందని కాదు. అఫ్ కోర్స్ తాలిబాన్ వాళ్ళు కొంతమంది చంపుతున్నారు అంటే గవర్నమెంట్ కూలిపోతుంది. ఆన్ ద వర్జ్ ఆఫ్ అంటే అబౌట్ టు అని, పడిపోబోతుంది అని అర్థం. కొలాప్స్ అయిపోతుంది అని కాదు మీనింగ్, కానీ వీక్ అయిపోతుంది అని మీనింగ్. ద US has promised that it would continue remote assistance to the government.
గవర్నమెంట్కి రిమోట్ అసిస్టెన్స్, మేము అక్కడ ఉండం కానీ మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పి అమెరికా ప్రామిస్ చేసింది. ద రోల్ ఆఫ్ రీజనల్ ప్లేయర్స్ సచ్ యాజ్ రష్యా, చైనా అండ్ ఇండియా విచ్ హ్యావ్ ఎ షేర్డ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎ స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్ విల్ ఆల్సో బీ క్రూషియల్ ఇన్ డిసైడింగ్ ద కంట్రీస్ ఫ్యూచర్. అమెరికా ఎక్కడ దూరంగా ఉంటుంది, దగ్గరలో రష్యా ఉంది, చైనా ఉంది, ఇండియా ఉంది. సో వీళ్ళ యొక్క రోల్ కూడా, వాళ్ళ యొక్క రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. ఎందుకంటే మన మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో యుద్ధ వాతావరణం ఉంటే సరిగ్గా బిజినెస్ అవ్వదు, ట్రేడ్ జరగదు, చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడ స్టేబుల్ వాతావరణం ఉందనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇఫ్ ద సిచ్యువేషన్ దేర్ ఈస్ స్టేబుల్ దెన్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అండ్ మంచిగా ట్రేడ్ జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది. ఎవరైనా సరే స్టెబిలిటీని కోరుకుంటారు మన చుట్టుపక్కల కూడా. సో వీళ్ళందరికీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే మంచిది. సో అందుకని వాళ్ళ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దే షుడ్ ఆల్సో ట్రై టు కీప్ పీస్ దేర్. అక్కడ శాంతియుతమైన వాతావరణం, ప్రభుత్వం నెలకొల్పడానికి ఈ రీజనల్ ప్లేయర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. బట్ వన్ థింగ్ ఈస్ సర్టెన్, అయితే ఒక విషయం అయితే క్లియర్. ఏంటది? ద యుఎస్ డిస్పైట్ ఆల్ ఇట్స్ మిలిటరీ మైట్ హ్యాస్ లాస్ట్ ద వార్ అండ్ ఇట్స్ విత్డ్రావల్ వితౌట్ ఎనీ సెటిల్మెంట్ ఆర్ ఈవెన్ ఎ పీస్ రోడ్ మ్యాప్ లీవ్స్ ద తాలిబాన్ స్ట్రాంగర్ అండ్ ద గవర్నమెంట్ వీకర్. ఒక విషయం పక్కాగా క్లియర్. ఏంటది? ద యుఎస్ డిస్పైట్ ఆల్ ఇట్స్ మిలిటరీ మైట్, తనకి మైట్ అంటే పవర్, ఇంత పవర్ఫుల్ మిలిటరీ ఉన్నప్పటికీ, ఇంత మిలిటరీ బలం ఉన్నప్పటికీ డిస్పైట్ వార్ ఓడిపోయినట్టే లెక్క. ఎందుకంటే తాలిబాన్లకి ఎటువంటి సెటిల్మెంట్ లేకుండా వెళ్ళిపోతుంది, తోక ముడిచి వెళ్ళిపోతుంది అంటే వారు ఓడిపోయినట్టే లెక్క. సో విత్డ్రావల్ అయిపోవడం, వితౌట్ ఎనీ సెటిల్మెంట్ లేకుండా విత్డ్రావల్ అయిపోవడం, తట్టు కనీసం పీస్ రోడ్ మ్యాప్, నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అనేది కూడా క్లారిటీ లేకుండా అమెరికా వెళ్ళిపోవడం అనేది ఏం చేసింది? ఇట్ లీవ్స్ ద తాలిబాన్ స్ట్రాంగర్ అండ్ ద గవర్నమెంట్ వీకర్. తాలిబాన్ని స్ట్రాంగర్ చేసేసింది, గవర్నమెంట్ ని వీకర్ చేసేసింది. అండ్ దాట్ ఈజ్ అన్ ఓమినస్ సైన్. ఓమినస్ అంటే డేంజరస్ సైన్. ఓమినస్ అంటే డేంజరస్ అని అర్థం. ఒక డేంజర్కి అది సూచన అని చెప్పి దీని యొక్క మీనింగ్. ఐ హోప్ ఇట్స్ ప్రెటీ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా మంది ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కి, SSCGLకి, RBI ఎగ్జామ్కి, UPSC CSATకి, వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ కోర్స్. ఈ నెంబర్కి కాల్ చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే నా ఇంగ్లీష్ కోర్స్ మీరు జాయిన్ కావచ్చు. సో నెంబర్కి కాల్ చేస్తే మేడం డీటెయిల్స్ ఇస్తారు. 3,000 ఈజ్ ద ఫీ. యూ గెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ, యూ హ్యావ్ మాక్ టెస్ట్, యూ హ్యావ్ మై క్లాసెస్. నేను గ్రామర్ చెప్తాను, వొకాబులరీ చెప్తాను, ప్రాక్టీస్ చేస్తాను, పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాం. వీ డూ ఎవ్రీథింగ్ దేర్. And this is the fee and you get lifetime validity on that. That's it. Take care. Bye bye.